అందరికీ హాయ్. ఇప్పుడు వీడియోలో మీకు చూపించబోయేది బాగా హెల్దీ అయిన స్నాక్స్. అంటే స్ప్రౌట్స్ ఉంటాయి కదా, మొలకలెత్తినవి. ఆ స్ప్రౌట్స్తో ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకోవచ్చు. ఇంకా ఏంటంటే ఇది మనం ట్రావెలింగ్లో ఎక్కడికన్నా వెళ్తే కూడా బాగా యూజ్ అవుతుంది అనమాట. పాడవవు, మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇందులో అన్నీ కూడా హై ప్రోటీన్ ఉండేవే వాడతాం కాబట్టి ఇవి ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళకి కానీ, లేదంటే బాగా హెల్దీగా ఉండాలనుకున్న వాళ్ళకి కానీ చాలా మంచిది. ఇవి ఈవినింగ్ టీ టైంలో తీసుకుంటే మనకి మంచిగా కడుపు నిండిపోతుంది. ఊరికే ఏం తినాలి స్నాక్స్ అని ఆలోచిస్తుంటారు కదా, ఇట్లా హెల్దీగా తయారు చేసుకోండి మీరు కూడా. వెల్కమ్ టు శైలూస్ కుకింగ్. ఇక్కడ దీనికోసము స్ప్రౌట్స్ ఉంటాయి కదా మొలకెత్తినవి, ఇవి మన పెసర్లు అనమాట. ఇవి మొలకెత్తినవి రెడీగా పెట్టుకోవాలి. ఒకవేళ మొలకెత్తినవి లేకపోతే జస్ట్ నానబెట్టి ఆరినవి కొంచెము మంచిగా ఆరాలన్నమాట, తడి లేకుండా. అట్లాంటివైనా సరే తీసుకోవచ్చు. తర్వాత ఇక్కడ వీటిని మంచిగా వేయించుకోవాలి. ఏమి నూనె అవసరం లేదు, ఏం లేదు, జస్ట్ డ్రైగానే వేయించుకోవాలి. తర్వాత పల్లీలను వేయించుకోవాలి. పల్లీలని మామూలుగా వేయించుకోవడం కాకుండా ఇట్లా మనం ఉప్పులో వేసి వేయించుకున్నాం అనుకోండి, ఈ టేస్ట్ వేరే వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఇట్లా పల్లీలు ఉప్పులో వేసి వేయించుకోవడం ఇష్టం లేకుంటే నార్మల్గా కూడా వేయించుకోవచ్చు. ఇంకా తర్వాత ఇక్కడ పెసర్లను కూడా మంచిగా వేయించుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ దీంట్లోకి కొబ్బరి ఉంటుంది కదా, ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొన్ని వేసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ మనకి పెసర్లు ఎక్కువ ఉండాలి క్వాంటిటీ, ఇవి కొన్ని కొన్ని ఉంటే సరిపోతుంది. తర్వాత కాజును కూడా సన్నగా కట్ చేసుకునేవి వేసుకోవాలి. వీటిని కూడా కొద్దిగా వేయించుకోవాలి, ఎందుకంటే మనం ఇవి స్టోర్ చేసుకుంటాం కదా, పచ్చిగా ఉన్నాయనుకోండి ఎక్కువ రోజులు ఉండలేవు. వేయించుకుంటే మంచి టేస్ట్ కూడా వస్తాయి. ఇవి మంచిగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఈ పల్లీలు ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిలోనే వేసి పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత నువ్వులు కొన్ని ఒక 2 టీ స్పూన్స్ అంత నువ్వులను కూడా వేయించుకోవాలి, కొద్దిగా లైట్గా వేయించుకొని వేసుకోవాలి. మీకు ఇందులో ఏవన్నా ఒక్కటి లేకున్నా స్కిప్ చేయొచ్చు. తర్వాత నూనె కొంచెం వేడి చేసుకొని తర్వాత ఒక 1 స్పూన్ నూనె, ఎక్కువ అవసరం లేదు, స్టవ్ ఆఫ్ చేసేసుకొని దాంట్లోకి కారం, కొద్దిగా ఉప్పు, ఇంకా కొంచెం పసుపు, ఇంకా కొద్దిగా ఇంగువ వేసుకొని ఈ స్టవ్ ఆఫ్ చేసుకున్నది ఉన్నది కదా, ఎందుకంటే మనం వేడి మీద వేసినాం అనుకోండి అవంతా కలర్ మారిపోతుంది అనమాట కారం పొడి. అందుకే కొంచెం వేడి తగ్గినాక వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి. తర్వాత ఇప్పుడు స్టవ్ మళ్ళీ వెలిగించుకొని వీటిని కొద్దిగా మళ్ళీ ఈ ఉప్పు కారము ఈ నూనె కొంచెం పట్టేటట్టు, నూనె కూడా ఎక్కువగా అవసరం ఉండదు, 1 స్పూన్ అంతను, ఒక 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. అట్లా ఒక హాఫ్ మినిట్ అట్లా వేయించుకొని తర్వాత మనం ఏదైనా బాక్స్లోకి తీసి పెట్టుకుంటే ప్రోటీన్ స్నాక్స్ మనకి రెడీ అయిపోతాయి. మీరు కూడా ట్రై చేయండి. మీకు మా వీడియో ఏమైనా హెల్ప్ఫుల్గా అనిపిస్తే మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.